అమ్మా స్లో. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రిటర్న్ వైజాగ్ బయలుదేరామండి. ఆన్ ది వేలోని ఏం పేరు నానిది? మాదగడ్డ వ్యూ అంట. ఆ పైన సత్య ఒక్కసారి పైకి చూపించు. ఆ పైకి వెళ్ళాలంట అండి, కాకపోతే ఇప్పుడు సీజన్ కాదంట. కారు కూడా వెళ్దన్నారు. అక్కడ మళ్ళీ కారు ఆపి ఆటోలు వెళ్ళాలన్నారు. పిల్లలు అన్నారు డాడీ పైకి వద్దులే, వ్యూ బాగుంది ఇక్కడ చూద్దాము ఆల్రెడీ అని చెప్పారు. ఆన్ ది వేలోని సపోటాలు దొరికాయండి. మాకు చాలా ఇష్టం అంటాను. మిల్క్ షేక్ చేసుకుంటాం ఇంట్లో, ఐస్ క్రీము పాలు సపోటా వేసి. మాకు ఇష్టమైన ఫ్రూట్ సపోటా. అది ఆన్ ది వేలో ఉంది. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా తీసాము. ఒకసారి సత్య ఇది ఒకసారి చూపించు. ఎంత బాగుందండి బాబు. నిజంగా మన సిటీలో ఉంటాం కానీ నిజంగా ఈ చల్లని ప్రదేశం, చెట్లు మధ్యలో చుట్టూ కొండలు మధ్యలో మనం ఆహా, నిజంగా మనం ఏదో సాధించాం అనుకుంటాం కానీ నిజంగా ఈ కొండల మధ్యన ఉంటే కానీ బతుకు తెరువు అనేది ఉండదు. మనం ఏం బతకలేము. ఇక్కడికి వచ్చి ఏం చేయగలం? పొలం చేయలేం మనం. అటు ఇటు తిరగడమే కానీ. అందుకేనండి ఇక్కడ వాళ్ళు మన ఇక్కడ కారు దిగి కొంచెం నడిచేసరికి ఆయాసం, అస్సలు స్ట్రెంత్ అసలు ఉండట్లేదు, స్టామినా ఏం ఉండట్లేదు అస్సలు. కానీ వాళ్ళైతే మేము ఇక్కడ అరకు నుండి ఏ ప్రదేశంకి వెళ్ళినా ప్రతి ఒక్కరు, ఈ ట్రైబర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు వాళ్ళ పని అయినా వేరే పని వృత్తి అయినా సరే కొండల మీద నడిచి వచ్చేస్తున్నారండి బాబు ప్రతి ఒక్కరును. అయ్యో బాబోయ్, మాకు ఏనా మనం చూసామా? అయ్యి బాబోయ్, ఇది ఆ బుర్రా కేసు మనం డౌన్ దిగేటప్పటికి ఓకే, మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు విపరీతమైన ఆయాసం, స్టామినా లేదు. తీరా చూసి బయటకు వచ్చేసరికి కొండ మీద నుండి కొండలు పట్టుకొని వాటర్ పట్టుకొని పిల్లని సంకలో పెట్టుకొని ఓ బాబోయ్, నిజంగా హ్యాట్సాప్ అండి బాబు వాళ్ళకి. ఈ కొండల మధ్య ఈ చెట్లు గ్రీన్నెస్, నిజంగా నేచర్ నిండే ఆ స్ట్రెంత్ కూడా. ఆరోగ్యాలు మనమే చెడగొట్టుకుంటున్నామండి. ఏం చేద్దంటే సిటీలో ఇంకా ల్యాండ్ సెట్లు ప్రతి ఒక్కరు వచ్చి మొత్తం భూములు కన్స్ట్రక్షన్స్ అన్ని స్టార్ట్ చేసి ఇంకెక్కడుంది మంది? ఏం లేదు. సత్య ఫ్రంట్కి రారా. నిజంగా కొండలు సిటీలో కూడా మొత్తం అంతా ఇక్కడ ఉంచడానికి ఏం లేకుండా చేసేస్తున్నారు. అపార్ట్మెంట్స్ కానీ అన్ని ఉన్న ల్యాండ్సే మొత్తం టోటల్గా కన్స్ట్రక్షన్గా తయారైపోయి నిజంగా ఒక దీనికి అలవాటు పడిపోయాం మనము కూడా. ఇది టైము సత్య నా వాచ్ పనిచేయట్లేదు, ఆగిపోయింది. టైం ఎంత అయిందనా? నా మొబైల్ చూడండి. 7 అవుతుందండి. చాలా 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 ఫ్రెష్గా ఉందండి. మార్నింగ్ ఇది ఏఎం అండి. మార్నింగ్ వైజాగ్ బయలుదేరాము. ఆన్ ది వేలో ఆగామన్నమాట. ఇక్కడ నుండి మనం అరకు నుండి రిటర్న్ అయిపోయాం. వైజాగ్ రూట్ ఇది. జస్ట్ వస్తే మనం ఒక 7 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. సత్య ఈ డౌన్ తీరా. ఇవి తీసావా? ఏవి అవి టచ్ అయినా నాకు క్లోజ్ అయిపోతుంటే. ఓకే సత్య, ఇక్కడికి అది ఆఫ్ చెయ్యు. అవతల సైడ్కి వెళ్ళి చూద్దాం. వేటో ఉన్నాయి, ఒక్కసారి చూద్దాం ఉండు. రానా డాడీ?
అమ్మ బాబోయ్ అది సమాధుల్లో శ్మశానంకి వచ్చామా మనం? ఇది శ్మశానం కాదు అవతల అది ఇక్కడ ఏంటి ఉన్నాయని చూడడానికి వస్తే శ్మశానాలు ఉంటాయిలేండి కామన్ అవి అంటే మన ప్లేస్ ఏమో అది. ఏం పర్వాలేదు నాన్న కొంచెం దగ్గరగా ఉంటుందా నీ దూరం అయితే అలా వచ్చి ఫ్రంట్కి వచ్చి అది కూడా మనుషులు లాస్ట్కి వచ్చేస్తే ఏం లేదు. అలా ఫ్రంట్ ఇలా వచ్చి ఇటు 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 చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నామండి బాయ్ బాయ్. పాపం మా సత్య కనబడలేదు తీస్తాం. హాయ్ చెప్పి ఇప్పుడు దాకా వీడియో తనే తీసిందని కనబడలేదు అస్సలు అందుకే పిలిచాను మళ్ళీ లేదంటే నేను వీడియో లేదని చిన్న పిల్లలాగా ఏడుస్తుంది ఏంటి నేను మరి వీడియో తీస్తే ఎవరు తీస్తున్నారండి వీడియో? నేను తీస్తే నేను ఎలా కనిపిస్తాను? అంటుందండి ఇది కాదు మళ్ళీ కార్లు ఎక్కాక ఏంటంటుంది తెలుసా మీకు అందరూ తీసాను నేను తీయలేదని చిన్న పిల్ల అంటది అందుకనే దీన్ని రమ్మన్నాను అంటే అవుద్దేటి ఓకే బాయ్ ఫ్రెండ్స్.